మాంత్రికుడి మంత్రదండానికి పవర్స్ తగ్గాయా? తనకి ఇప్పుడు హీరోల డేట్లే కరువయ్యాయా? మొన్న ఎన్టీఆర్, నిన్న అల్లు అర్జున్, ఇప్పుడు చిరు, ఇలా అంతా తనకి హ్యాండ్ ఇస్తున్నట్టున్నారు. ఆఖరికి విజయ్ దేవరకొండతో కూడా సినిమా ప్లాన్ చేసిన త్రివిక్రమ్కి సీన్ రివర్స్ అవుతున్నట్టుంది. రామ్తో పాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం మొదలైంది. మొత్తంగా లెక్కే మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం విడుదలయ్యాక ఆడియన్స్ కంట్లో, ఆ తర్వాత నిర్మాత కంట్లో కారం కొట్టిందన్నారు. అంతగా ట్రోల్ చేశారు. కంటెంట్ విషయంలో మహేష్ ని మోసం చేశాడన్నారు. ఏదేమైనా ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ కనిపిస్తుందనే కామెంట్స్ పెరిగాయి. మాటల మాంత్రికుడికి హీరోల కరువొచ్చిందనే మాటే వినిపిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రామ్ పోతినేని మూవీ అంటున్నారు. ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన వెంటనే మాటల మాంత్రికుడి ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజానికి గుంటూరు కారం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేశాడు. కానీ అది అనౌన్స్మెంట్ వరకే పరిమితమైంది. ఇప్పుడు ఏకంగా ఈ దర్శకుడికి ఏ స్టార్ హీరో అందుబాటులో లేనంతగా పరిస్థితి మారిపోయింది. నిజానికి మెగాస్టార్ చిరంజీవితో కూడా త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేశాడు. బన్నీతో మరో మూవీ ప్లాన్ చేసే టైంలో బ్యాకప్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ చిరు మాత్రం విశ్వంభర ప్రాజెక్టుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ ప్రాజెక్టుతో బిజీ అయ్యాడని అంటున్నారు. త్రివిక్రమ్ గురువైతే పవన్ శిష్యుడంటారు. అంత మంచి అనుబంధం ఈ ఇద్దరి మిత్రుల మధ్య ఉంది. మాటల మాంత్రికుడు చెప్తే ఏ సినిమాకైనా పవన్ డేట్లు ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ని తను కూడా ఆదుకోలేకపోతున్నాడు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు ఇలా 3 సినిమాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత వాటిని పూర్తి చేయకుండా త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ లేదు. తారక్ అయితే త్రివిక్రమ్ కి ఎప్పుడూ హ్యాండ్ ఇచ్చాడు. అందుకే తను మహేష్ తో గుంటూరు కారం తీయాల్సి వచ్చింది. ఎలా చూసినా పాన్ ఇండియా మార్కెట్ వల్ల టాప్ స్టార్స్ అంతా త్రివిక్రమ్ కి అందుబాటులో లేకుండా పోయారు.